కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము నీరు, వాటర్. నీరు పోయబడడానికి నీళ్లు పోయబడును. He who waters shall be watered for himself. దయగలవారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము జోపును. గర్విష్ఠుల యొక్క గర్వముణచును, సర్వము నెరిగిన సర్వాధికారి. సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరికట్టినను. వరద వల్లే భక్తిహీనులు పోర్లిన, వరద వల్లే భక్తిహీనులు పోర్లిన. విడువక మమ్ము ఎడబాయని దేవా, విడువక మమ్ము ఎడబాయని దేవ యెహోవా. మరణ పుటురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుటురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, అదరెను ధరణి భయకంపముచే. అదరెను ధరణి భయకంపముచే యెహోవా. పౌరుషమోగల ప్రభు కోపింపగ, పర్వతముల పోనాదులు వణకును. పౌరుషమోగల ప్రభు కోపింపగ, పర్వతముల పోనాదులు వణకును. తన నోటా నుండి వచ్చిన అగ్ని, తన నోటా నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లన్. దహించి వేసెను వైరులనెల్లన్ యెహోవా. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, అపజయమేచ్చును అపవాదికిని. అపజయమేచ్చును అపవాదికిని యెహోవా. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు. వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. నా దీపమును
వెలిగించువాడు నా చీకటిని వెలుగుగజేయును. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. నా కాళ్ళను లెడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలముల శక్తితో నిలపి రక్షణ కేడెము నాకందించి అక్షయముగ తన పక్షము చేర్చిన అక్షయముగ తన పక్షము చేర్చిన యెహోవా. యెహోవా జీవముగల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. యెహోవా జీవముగల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెద. హల్లెలూయా స్తుతి గానము చేసెద యెహోవా. నీరు, వాటర్, నీళ్ళు పోయేవానికి నీళ్ళు పోయబడను. హీ హూ వాటర్స్, for him also it shall be watered. దీని అర్థం ఏమిటి? ఎవరైతే దయ కలిగి ఉంటారో వారి పట్ల కూడా దేవుడు దయ కలిగి ఉంటాడు. పూర్వం భారతదేశంలో చూసినట్లయితే రాజులు, మహారాజులు ఎన్నో దాన ధర్మాలు చేసేవాళ్ళు. పేదవాళ్ళకి, అవసరతలో ఉన్న వారికి, కష్టంలో ఉన్న వాళ్ళకి, వారి ఇబ్బందుల్లో పరామర్శించేవారు. రామరాజ్యం అంటాం కదా, శ్రీరాముడు పరిపాలించే కాలంలో ఏంటి, ఆయన రాత్రికాల సమయంలో ఒక స్పైగా, ఒక గూఢచారిగా వెళ్ళి ఎవరెవరు ఏం చెప్పుకుంటూ ఉన్నారు, ఎవరెవరు ఏ అవసరతల్లో ఉన్నారు అని చెప్పి ప్రజల యొక్క అవసరతల కొరకు మారువేషంలో రాజులు వెళ్ళి వాళ్ళ యొక్క అవసరతలు గ్రహించి అవసరతలను బట్టి వారికి ఉపయోగకరమైనటువంటి పరిపాలన అందించారు. అట్లా అనమాట. ఎవరైతే నీరు పోస్తారో వారికి నీరు పోయబడను. చూసారా, నీళ్ళు ఎంత ప్రాముఖ్యమైనవి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనకెంతో ధైర్యాన్ని ఇస్తాయి. ఇప్పుడు అన్నీ సమృద్ధిగా ఉంటే ఏమన్నా ఇబ్బంది తెలుస్తుందా, ఏమన్నా బాధ తెలుస్తుందా, ఏమన్నా అవసరం తెలుస్తుందా? నీరు లేనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, నీటి ఎద్దడితో బాధపడుతున్నటువంటి వారిని అడిగితే ఆ నీరు ఎంత ప్రాముఖ్యమైనదో వాళ్ళు చెప్తారు. మన దేహంలో అధిక శాతం ఏమిటంటే నీళ్ళే అనమాట. దేవుడు మనల్ని సృష్టించినటువంటి విధానం చూస్తే మనకి ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. మన బాడీలో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ ఉన్నాయి. ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి జీవము కలుగజేసే ఫ్లూయిడ్ ఏంటి? రక్తం కదా. రక్తంలో ఆ ఫ్లూయిడ్ కంటెంట్ ఎట్లా ఉంది? నీళ్లు లేకపోతే, మన దేహంలో వాటర్ లేకపోతే ఆ బ్లడ్ ఎట్లా ఫామ్ అవుతుంది? బోన్ మ్యారోలో బ్లడ్ ఫామ్ అవుతుంది. బ్లడ్లో ఏమేమి ఉంటాయి? వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ ఉంటాయి, వాటర్ ఉంటుంది, తర్వాత హిమోగ్లోబిన్ ఉంటుంది కదా. ఇవన్నీ కూడా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ బ్లడ్ అనమాట. ఇవన్నీ చేరితేనే మనకి జీవము కలుగుతుంది. మూలుగులో రక్తం ఏర్పడుతుంది అనమాట. ఆ రక్తం ఫామ్ అవ్వాలంటే ఆ నీరు, ఆ లిక్విడ్ ఫ్లూయిడ్ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు మనల్ని అట్లా చక్కని రీతిలో తగుమాత్రపు ఏ ఏ పరిమాణంలో ఏ ఎలిమెంట్స్ ఉండాలి, నీరు ఎంత ఉండాలి, ఇంకా ఇతర పరిమాణాల్లో ఏ ఎలిమెంట్స్ మనలో ఉండాలి, అన్నీ కూడా చక్కగా జ్ఞానం కలిగి దేవుడు చేస్తాడనమాట. మనకి నీరు కావాలని ఆయనకి తెలియదా? అందుకని మానవుడు సృజించబడుటకు మునిపే మానవుడు ఎక్కడ నివసించాలి అని ఒక స్థలం కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. చూసారా, దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. మనల్ని సృజించినటువంటి దేవుడు మన ప్రతి అవసరత ఎరిగి ఉన్నాడు కనుక దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఆయన మీ కొరకు చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. ఇప్పుడు పూర్వకాలంలో రాజులు ఎట్లా ఉండేవారంటే ప్రజల యొక్క భారాన్ని, ప్రజల యొక్క చింతను భరించేటువంటి వారిగా ఉండేవారు. అందరూ కాదనుకోండి, చాలా మటుకు. కానీ ఇప్పుడు అంతా డెమోక్రటిక్ సిస్టమ్ అయిపోయింది. ఒక రాజు, ఒక అధికారి 5 సంవత్సరాల కంటే ఎక్కువ ప్రభుత్వంలో ఉండరు. ఈ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనల్ని ఎవరు ఓటేస్తారు, మనకి ఎవరు ఆ అధికారం ఇస్తారు,
కూడబెట్టుకోవాల్సినటువంటి ధనమంతా ఇప్పుడే కదా కూడబెట్టుకోనాలి. స్విస్ బ్యాంక్‌లో పెట్టుకున్నా, పనామా బ్యాంక్‌లో పెట్టుకున్నా, రిజర్వ్ బ్యాంక్‌లో పెట్టుకున్నా, కెనరా బ్యాంక్‌లో పెట్టుకున్నా, హెచ్‌డిఎఫ్‌సి, తర్వాత ఐసీఐసీఐ ఎన్ని రకాలైనటువంటి బ్యాంకులు, సిటీ యూనియన్ బ్యాంకు, తర్వాత బ్యాంక్ ఆఫ్ చైనా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇంక ఈ పేర్లు చెప్పుకుంటూ ఉంటే అంతే లేదు. ఈ బ్యాంక్స్ అన్నింటిలో కూడా మనం దాచుకుంటేనే కదా రేపొద్దున నాకు, నా భార్యకి, నా పిల్లలకి తరతరాలకి ఉండేది అని చెప్పి నేటి డెమోక్రసీలో ఉన్నటువంటి ఆ అధికారులందరూ కూడా ఎన్నికైనటువంటి అధికారులు, మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ గానీ, ప్రైమ్ మినిస్టర్ గానీ, క్యాబినెట్ మినిస్టర్స్ గానీ, వాళ్ళ సొంత లాభం చూసుకునేవారుగా ఉన్నారు గదా! కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నారు. కొంతమంది ఎక్సెప్షన్స్ ఉన్నారు. ఎట్లా అంటే శాస్త్రి గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు వార్ టైంలో ప్రైమ్ మినిస్టర్‌గా ఉండినటువంటి సమయంలో యూఎస్ నుంచి వచ్చే ఇంపోర్ట్స్ నిలిచిపోయాయి. మేము వీట్ మీకు ఎక్స్‌పోర్ట్ చేయము. యూఎస్ నుంచి వచ్చే ఎక్స్‌పోర్ట్స్ నిలిచిపోయాయి. లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలో మేము మీకు ఎక్స్‌పోర్ట్ చేయమని చెప్పి యూఎస్ చెప్పారు. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏమన్నారంటే, మనకిప్పుడు యూఎస్ నుంచి వచ్చే ఆ వీట్ యొక్క ఎక్స్‌పోర్ట్స్ నిలిచిపోయినాయి. కాబట్టి మనము క్షామం గుండా వెళ్ళకుండానట్లు, మనకేమీ ఇబ్బంది కలగకుండాట్లు మనం ఏం చేయాలంటే, మనకున్నటువంటి ఆ వీట్‌ని జాగ్రత్తగా వాడుకోవాలి. మనకున్నటువంటి గోధుమలను జాగ్రత్తగా వాడుకోవాలి. మనం 2 పూటలు భోంచేసేది ఒక్క పూటే భోంచేద్దాం అని చెప్పి ఆయన కూడా చాలా మిగుల స్వల్పమైనటువంటి ఆహారం తీసుకుని అటువంటి ఏమిటంటారు? అటువంటి ఆంక్షలు అంటాం కదా! ఆంక్షలు విధింపబడినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎట్లాంటి మంచి పాలిసీస్ చేశారు. తర్వాత ఆయన ఉండవలసినటువంటి ప్రైమ్ మినిస్టర్ భవనంలో కూడా ఉండకుండా లలితా శాస్త్రి గారితోనూ, తర్వాత ఆయన ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనమాట. లాల్ బహదూర్ శాస్త్రి గారు, లలితా శాస్త్రి గారు వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు ఒక చిన్న రూమ్‌లో ఎంతో హంబుల్ లైఫ్ స్టైల్ కలిగి ఉన్నారు. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు గానీ, లాల్ బహదూర్ శాస్త్రి గారు గానీ, గొప్ప నాయకులందరూ కూడా ఒక మంచి మాదిరి, ఒక లెగసీ విడిచిపెట్టి వెళ్లారు ప్రజల్లో. భారతదేశంలో ఇంతమంది క్షామంలో ఉన్నప్పుడు, ఇంతమంది ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇంతమంది వస్త్రహీనులుగా ఉన్నప్పుడు మేమెట్లా సుఖభోగాలు అనుభవిస్తాం, మేమెట్లా లగ్జూరియస్ లైఫ్ స్టైల్స్, దుబారా ఖర్చులు ఎట్లా చేస్తాం అని చెప్పి వాళ్ళు ఎంతో త్యాగపూరితమైనటువంటి జీవితం జీవించినటువంటి వారిగా ఉన్నారు. మహాత్మా గాంధీ గారైతే భారతదేశంలో ఉన్నటువంటి నా సగటు సహోదరులు దేహం అంతా కూడా చక్కగా కప్పుకొనడానికి వస్త్రము వచ్చేంతవరకు నేను పూర్ణంగా వస్త్రం ధరించనని చెప్పి ఆయన వస్త్రాలు చూసారు. ఆయన వస్త్రధారణ ఎంత చాలా స్వల్పమైనటువంటి వస్త్రాన్ని ధరిస్తారు ఒక చెరగా పట్టుకుని. ఇప్పుడు పిల్లలకి గాంధీ గారి గురించి ఎవరు చెప్తూ ఉన్నారు? గాంధీ గారి యొక్క విలువల గురించి ఎవరు చెప్తూ ఉన్నారు? అందుకే ఆయన మహాత్మా అయ్యాడు. అందుకే ఆయన కాలంలో, ఆయన నేపథ్యంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఎంత కష్టపడితే స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖున మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటా ఉన్నాం. ఇటువంటి సందర్భాల్లో అయినా పిల్లలకి ఇండిపెండెన్స్ గురించి, తర్వాత భారతదేశం 150 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో దాస్యంలో ఉన్నటువంటి ఆ సంగతులు చెప్పాలా వద్దా? చెప్పాలి కదా! తర్వాత ఏంటంటే నీళ్లు పోయవానికి నీళ్లు పోయబడింది. దీని సారం ఏమిటంటే, మనం ఒకరికి ఉపకారం చేసినప్పుడు, అవసరతలో ఉన్నటువంటి ఒకరికి సహాయం చేసినప్పుడు నిశ్చయంగా మనకి మన అవసరతలో సహాయం దొరుకుతుంది. పరోపకారం మిథం శరీరం అన్నారు కదా! అంటే ఏమిటంటే, ఈ దేహం అన్నది ఇతరుల ఉపయోగము కొరకే. ఈ దేహం అన్నది ఇతరుల ఉపయోగం కొరకే. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఏమని చెప్పారంటే, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనడానికి కాదు గానీ, పరిచర్య చేయటానికి, అనేకుల రక్షణార్థం, అనేకుల విమోచనార్థం తన ప్రాణాన్ని క్రయధనంగా, ర్యాన్సమ్‌గా, పెనాల్టీగా, టారిఫ్‌గా అర్పించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికొచ్చారు. The Son of Man has come to this world to serve and not to be served, and to offer himself as a ransom for the forgiveness of many. అందువల్ల మన యవ్వనులందరూ కూడా, మన పిల్లలందరూ కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళకి పరోపకారం నేర్పించాలి. తర్వాత సర్వీస్ మైండ్ నేర్పించాలి. సాక్రిఫైస్ నేర్పించాలి. పరోపకారం మిథం శరీరం. మన దేహం అనేది ఇతరుల కొరకే, ఇతరుల మేలు కొరకే. నేను బాగుంటే చాలు, పక్కన వాడు ఏమైపోయినా పర్వాలేదు అన్నట్లు జీవిస్తూ ఉన్నారు నేడు. అది మంచిది కాదు. అందుకనే ఇప్పుడు అమెరికా దేశంలో అన్ని డైవర్సులు ఎందుకు? భార్యాభర్తలు విడిపోవడం, తర్వాత పిల్లలు అనాథలు కావడం. ఆ అనాథలైనటువంటి పిల్లలు ఏం చేస్తారు? చెడ్డ మనుషుల చేతిలో పడతారు, డ్రగ్ అడిక్ట్స్ అయిపోతారు, ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోతారు, తర్వాత అనేక రకాలైనటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయిపోతారు, తర్వాత వైలెన్స్కి చోటిస్తారు, మిలిటెంట్స్గా, టెర్రరిస్ట్గా మారుతారు, సమాజానికి హాని కలుగు చేసేటువంటి వారిగా మారిపోతారన్నమాట. స్ట్రాంగ్ ఫ్యామిలీ సిస్టమ్ లేకపోవడం వల్ల,
వైఫ్ అండ్ హస్బెండ్స్ కలిసి ఉండి పిల్లల్ని చక్కగా ప్రేమించకపోవటం వల్ల, ఆ ప్రేమకు వారు నోచుకోకపోవడం పట్ల వాళ్ళు ప్రేమ చూపించేవారుగా ఉండరు గానీ, కర్కశులుగా, కిరాతకులుగా, హింసించేవారుగా, వయలెంట్ పీపుల్‌గా, ఎక్స్‌ట్రీమిస్టులుగా మారిపోతారనమాట. ఇంతమంది ఎక్స్‌ట్రీమిస్టులు మనం ఎందుకు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అనేకమైనటువంటి హిజ్బుల్లా, హమాస్ ఇవన్నీ అంటున్నాం. ఇవన్నీ కూడా మాఫియా బినామీ అనమాట. బినామీ అంటే వీళ్ళకి ఫండిచ్చి వెనకాతలుండి ఆ వయలెన్స్ జరిగించేదంతా వేరే వాళ్ళు. ఏమిటి 'సిటీ ఆన్ 7 హిల్స్' తర్వాత 'ఈగలు' ఇవన్నీ కూడా ఏంటంటే వీకర్ పీపుల్‌ని, ఇంజస్టిస్‌కి గురవుతున్నటువంటి వారిని, ఆకలిలో ఉన్నటువంటి వారిని, కష్టాల్లో ఉన్నటువంటి వారిని, పేదరికంలో ఉన్నటువంటి వారిని, నిరుద్యోగంలో ఉన్నటువంటి వారిని, తమ కొరకు తాము సహాయం చేసుకోలేనటువంటి వారిని, ఆకలిలో ఉన్నటువంటి వారిని, ఈ పేదవారిని తీసుకొని వాళ్ళని బ్యాడ్ ఎలిమెంట్స్‌గా తయారు చేస్తున్నది ఎవరంటే ఈగలు. తర్వాత ఈ 'సిటీ ఆన్ 7 హిల్స్' ఉన్నారు కదా! అందువల్ల యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారంటే, యేసుక్రీస్తు ప్రభు ఎన్నడూ పాపిని ద్వేషించలేదు. ఈ పాపికి కారణమైనటువంటి పాపిని అట్లా చేసినటువంటి మూలమైనటువంటి ఆ పాపాన్ని మాత్రమే యేసుక్రీస్తు ప్రభువుని ద్వేషించారు. ఆ పాపాన్ని పరిహరించడానికి లోకమునకు వచ్చారు. పాప ప్రాయశ్చిత్తార్థము ఆయన తన ప్రాణాన్ని అర్పించడానికి. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ జీసస్ క్రైస్ట్, that whosoever believeth in Jesus Christ will not perish but will have eternal life. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని ఒకళ్ళ రక్షకునిగా అంగీకరిస్తారో వారు నిశ్చయంగా నిత్య జీవం కలిగి ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు మాదిరి చూడండి. ఆయన ఎవరినైనా ద్వేషించారా? ఆయన కుడి చెంపను కొట్టినటువంటి వారికి ఎడం చెంప చూపించారు. 5,000 మందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచిపెట్టారు. నీటిని ద్రాక్షారసంగా మార్చారు. తన కోసం ఏమైనా చేసుకున్నారు ఆయన? చనిపోయినటువంటి నాయను వెధవరాలి కుమారుని బ్రతికించారు. వెధవరాలు ఎవరు లేదు పాపం, ఆవిడ వృద్ధురాలు, ఒక్కగానొక్క కుమారుడు మరణించాడు. ఎంత బాధ! నాయనని ఊరిలో ఈ వెధవరాలు ఉన్నది. ఈ వెధవరాలి కుమారుడిని పాడి మీద పెట్టేశారు. ఆ బిడ్డను చూసి ఏడుస్తోంది. అయ్యో నాయన, ఎంత కష్టపడి పెంచుకున్నాను నాయన, నా ఒక్కగానొక్క కొడుకు, యవ్వన కాలంలో నాకు ఎంతో ఆదరణకరంగా ఉంటావు అని అనుకుంటే నువ్వు మరణించావా అని చెప్పి గుండె ముక్కలయ్యేలాగా బాధపడతా ఏడుస్తూ ఉంటే యేసయ్య ఆ మార్గంలో వెళ్ళటం తటస్థించింది. ఈ వృద్ధురాలి బాధ, ఈ వెధవరాలి బాధ, ఈ నాయను అనే గ్రామంలో ఉన్నటువంటి వెధవరాలి బాధ చూసి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి ఆ పాడిని ముట్టారు అంతే. ఆ పాడిని ముట్టగానే ఆ జీవమతంలోనికి వచ్చింది. ఆ యవ్వనుడు చక్కగా లేచి ఆ తల్లి దగ్గరికి వచ్చాడు. చూస్తారా, చనిపోయినటువంటి నాయన విధవరాలి కుమారుడిని ప్రభు బతికించారు. అట్లాంటి అద్భుత కార్యాలు ఎన్నో యేసుక్రీస్తు ప్రభు చేస్తారు. ఆయనే జీవము, నేనే మార్గము, సత్యం, జీవం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉంటారో, కుమారుని కలిగి ఉంటారో, వారి జీవం కలిగి ఉంటారు. అందువల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నీళ్లు పోయటం నేర్చుకోవాలి. ఎవరైనా దప్పికతో ఉంటే వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి. ఎవరైనా ఆహారం లేకుండా ఉంటే వాళ్ళకి ఆహారం పెట్టాలి. ఎవరైనా నిరుద్యోగులుగా ఉంటే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి. ఎవరైనా వ్యాధిలో ఉంటే వారిని పరామర్శించాలి. ఎవరైనా అన్యాయంగా చెరసాల్లో ఉంటే వారిని ఆదరించాలి, ప్రేమించాలి, ఓదార్చాలి, ధైర్యపరచాలి, బలపరచాలి, దేవుని మాటలు చెప్పాలి, నిరీక్షణ కలుగు చేసే మాటలు మాట్లాడాలి. అప్పుడు మనం ఒక స్ట్రాంగ్ అండ్ హెల్దీ సొసైటీని, దేవుని రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసేవారముగా ఉంటాం అనమాట. మే ద లార్డ్ గ్రాంట్ ఆల్ ద ఆడియన్స్ ద heart of Jesus Christ to give water to the needy so that they themselves will be watered in the time of need. Amen.